సాధన క్రమంలో నువ్వు పుట్టినప్పుడు ఇప్పుడు వరకు ఎన్నో వెధవ పనులు చేస్తున్నావు. తలుపులు దర్వాజా బంద్ చేసిన తర్వాత కూడా ఎన్నో వెధవ పనులు చేస్తున్నావు. దొంగతనాలు చేసి ఉండొచ్చు, వ్యభిచారాలు చేసి ఉండొచ్చు, ఏమని చేసి ఉండొచ్చు. ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ మూడో కన్ను వాడు శివుడు అయితే అన్నీ చూస్తుండు. వాడన్నిటితో కూడా శివుడు కూడా సంవత్సరంలో ఒక రోజు అదంతా ఆయన విషయము. నువ్వు ఎంతైనా నీకు చాలా ప్రేమిస్తాడు ఆయన. నువ్వు ఎంతైనా నీకు చాలా ప్రేమిస్తాడు. ఇంతవరకు నువ్వు ఎదురుగా రాలే, ఎందుకంటే నేను అంత ప్రేమిస్తాడు కాబట్టి నీ ఎదురుగా వస్తలేడు ఆయన. శివుడు నాకు ఎందుకు దర్శనం, నాకు అంత ప్రేమిస్తాడంటే ఇస్తాడు దర్శనం. నీతో దూరం ఉండి ఆయన వాల్యూ అర్థం చేసుకుని నువ్వు ఆయన వరకు చేరాలని ఆగిండు ఆయన. ఆయన నీకు ముందు దర్శనం ఇస్తాను, నీకు ఆయన వాల్యూ అర్థం కాదు, నీ జీవితం మొత్తం నాశనం అవుతుంది. అందుకోసం ప్రతి సంవత్సరంలో ఒక రోజు శివరాత్రి రోజు శివుడు ఈ కాలకూట లాంటి విషయం, ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేసిన బ్యాడ్ కర్మాలతో వచ్చి తయారైన విషయంని శివుడు ధరిస్తాడు. ఈ రోజు కూడా నడుస్తుంది సముద్ర మంత్రం. ప్రతి ఒక్క శివరాత్రి అంటే సముద్ర మంత్రంతో ఆ విషయం అనేది ఆ టైంలో ఆ కాలానికి ఒక లైన్ అనమాట. ప్రతి ఒక్క ఇయర్లో ఒక రోజు ఆ కాలకూట విషయం ఒక డ్రాప్ అనేది ఉంటుంది, ఆయన కంఠంలో పోతుంది. ఆ విషయాన్ని కూడా ఆయన ఒక్కటిసారి మొత్తం తీసుకోలే. ఆయన ఏం చేసిన దానికి ఆ విషయం ఎంత హెవీగా ఉండడానికి అనంత భాగాలు చేస్తారు. ఒక్కొక్క చుక్క ఒక్కొక్క ఇయర్కి పెట్టిండు. ఈ 2024కి కూడా ఒక చుక్క ఉంది. అది ఇప్పుడు ఎల్లుండి శివరాత్రి వస్తే ధరిస్తాడు ఆయన కంఠంలో. ఆ హీట్, ఆ చుక్క ఏంది, మీరు చేసే చెడు కర్మలు, మన కర్మలు, అందరి కర్మలు ధరిస్తాడు. అది ఎందుకు ధరిస్తాడు? ఆయన భోలా శంకర్ కాదు, ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తాడు కాబట్టి. భోలా అయితే ఉన్నాడు ఆయన, మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఇంకా మీ కర్మాల ఎఫెక్ట్ మీ పైన పడొద్దు. అది బదులలో మనం ఏం చేయాలి? ఆయన మనకు సంతానం చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన కోసం తిండి ఆపేయలేమా? తిండి అంటే సస్తారా? పిచ్చాలు బర్గర్ తిరిగి ఇన్ని రోజు తిండి ఎంత పెద్ద అయినారు కదా, కడుపులో పోయేలా. ఒక రోజు అయితే తిండి తినకుండా మనం ఉండాలి. ఇంకా ఆయనకి మంచి ప్రేమతోని పాలు నీళ్ళు వీటన్నిటితో ఆయనకు అభిషేకం చేసి చల్లార్చాలి. అప్పుడు దేవతలందరూ రాత్రికి శివునికి డే కూడా అయింది, నైట్ అంతా నడిచింది ఆ ప్రొసీజర్. అందుకోసం రాతంతా దేవత జాగరణ చేసాం. మనం కూడా రాతంతా జాగరణ చేసేసుకుంటూ మనం ఆ ఒక్క రోజు చేసేది అంటే స్వాధ్యాయము. ఒక సాధకుడు చేసే పని అంటే స్వాధ్యాయము. నేను ఈ సంవత్సరంలో చేసినది ఏమేమన్నాయి, ఎన్ని రకాలైన పాపాలు ఉన్నాయి, సూక్ష్మమైన పాపం పైన మనం దృష్టి పోవాలి. ఆ రోజు నైట్ అంతా శివునికి అభిషేకం చేసేటప్పుడు స్వామిని నీ పాపం చేసినాను మనసులో అనుకోండి, బయట చెప్పే అసలు నాకు క్షమించు స్వామి, నేను నెక్స్ట్ టైం ఆ పాపం చేయ అని అనుకుంటూ మనం అభిషేకం చేయాలి. ఓం నమః శివాయ చెప్పుకుంటూ. ఇది పెద్ద విషయం, దీన్ని నువ్వు తీసుకుంటున్నావు స్వామి. నీ కోసం ఆయన విషయం తీసుకుంటున్నావు. నీ కంటిలో ఏడుపు రాకపోతే, ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు వేస్ట్. ఏడవాలి, రావాలి. శివుడు ఒక ప్రేమ, ఆయన ప్రేమను అర్థం చేసుకొని నీ ప్రేమ బయట తీయాలి. అది ఎందుకు వస్తాయి? నీకు అంత విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం రావాలి ఫస్ట్. విశ్వాసంతోనే ప్రేమ వస్తుంది. శివుని పైన అనంతమైన విశ్వాసం పెట్టాలి. ఆయన భోలా శంకర్. అప్పుడు ఆ ప్రేమ వచ్చేసి ఆయన నీకు ఇచ్చే ప్రేమని మీరు ఆ శివుని ప్రేమ మీకు ఈరోజు అర్థమవుతుంది. ఎందుకంటే నీకు ఆయన పైన ప్రేమ లేదు. ప్రేమని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ప్రేమ ఉంటుంది, ఈ ప్రేమని అర్థం చేయగలుగుతుంది. శివుని ప్రేమ మీకు అర్థమవుతలేదు అంటే నీకు ఇక్కడ ప్రేమ లేదు. ఈ ప్రేమని అర్థం చేసుకుంటే ఈ ప్రేమని అర్థమవుతుంది. ప్రేమ అంటే త్యాగం, వాసన. ఇప్పుడంతా వాసనకి ప్రేమ అంటున్నారు వీళ్ళు. అమ్మాయి అబ్బాయిల మధ్యలో ఏంది? వాసన. కాకపోతే వాసన, కామ వాసనలు. వీటిని వాళ్ళు ఏమంటారు? నువ్వు దొరకకపోతే నేను సూసైడ్ చేసుకున్నాను, అబ్బాయి అంటాడు, అమ్మాయి అంటది. ఇవేంది? వాళ్ళ స్వార్థాలు, వాసన. ఉన్న కృష్ణుడు అక్కడ కూడా ఆయన రాధతో వేరే లేడు. ద్వారకలో ఉన్న ఎక్కడున్నా కృష్ణుడు రాధ. అక్కడ రాధ చేసిన త్యాగం, కృష్ణుడు చేసిన త్యాగాలు, ఆ ప్రేమలో త్యాగం ఉంది. తండ్రి నిన్ను ప్రేమిస్తాడు, కానీ అది నిజమైన ప్రేమ.
చూపిన పోలాలా నువ్వు వాళ్ళ కలవడు కదా. ఏమంటే నీ యొక్క షడ్ వికారాలు తీసి బయట పారేయి. నిజమైన ప్రేమ దేవుడు. లేకపోతే నువ్వు డ్రామా చేస్తున్నావు అంటే ఆ వికారాల్ని మంచి కడుపులేట పెట్టుకో. మళ్ళీ డ్రామాలు చేసే ఉండు, ఇలా నగలు వేసుకుంటే ఉండు, గాజులు వేసుకుంటూ ఉండు. వీళ్ళందరూ చేస్తారు కదా లేడీస్లో చాలామంది నగలతోని ప్రేమ. జెంట్స్లు కూడా ఈ మధ్యలో చాలా నగలకి ప్రేమ అయింది. ఈ నిజమైన ప్రేమలో ఇవన్నీ పక్కన ఇవంతా వేస్ట్. నా శివుడే గొప్ప. సబ్ బార్ పెగ్. పార్వతి ఏం చేసింది? మహిళకి రాని ఆమె ఏం చేసింది? అవన్నీ వదిలేసింది. నా శివుడు అండి మొత్తం సింపుల్గా ఉండేసి, సింపుల్గా శివుడి దగ్గర ఆ గుహ లోపల, ఆ అమర్నాథ్ గుహలో ఆమె కూర్చుంది. శివునికి ఎట్లా చూసుకుంటా అలాగే కూర్చుంది. ఆ చూస్తూ అలాగనే ఆ ధ్యానంలో వెళ్ళిపోయింది ఆమె. మొత్తం త్యాగం, సకలం మొత్తం త్యాగం చేసే ఒక గుణం నిజమైన ప్రేమలో ఉంటుంది. ఆ ప్రేమతోనే ఈ శివరాత్రి రియల్ మెసేజ్ ఏంది? ప్రేమ. నువ్వు శివుని ప్రేమ చేయి. తర్వాత ఇవన్నీ నెక్స్ట్ వదిలేసి మనం ఆయనను చల్లార్చుపు ఉండాలి, ఆయనను అర్థం చేసుకోవాలి, ఆయనతో కమ్యూనికేట్. మీరు దేవుడితో మీ కమ్యూనికేషన్ కావాలి. మీరు చూసి ఉండొచ్చు చాలా రామకృష్ణ పరమహంస మాత, అమ్మ కాళీమాత అసలు మాట్లాడుతుండే అబ్బా వేరేడు ఏ పిచ్చాడు ముసలాడు ఆ టైంకి అనుకున్న వాళ్ళు. తర్వాత అందరికీ అర్థమైంది వీడు నిజంగా కాళికా మాత అని కనబడదు, మనకు కనబడతలేదు. ఎందుకంటే అన్ని కరెక్ట్ చెప్తున్నా అంటే అప్పుడు తెలిసింది వాడు కరెక్ట్ చెప్పకపోతే డ్రామా ఆడుతూ లేకపోతే బెల్టాలి అనుకుంటే. కాకపోతే అన్ని కరెక్ట్ చెప్తున్నాడే కరెక్టే. అక్కడ ఆయన కాళిక కనబడి మనకు కనబడతలేదు. ఎన్నో చమత్కారాలు వచ్చింది. అప్పుడు అర్థమైంది పబ్లిక్కి. అయితే మనకి ఏంటంటే ఫస్ట్ మనకు డివైనిటీ, మనం ఆరాధన చేసే దేవుడితో ప్రేమ కావాలి. మీరాబాయి కృష్ణుడు ఒక ప్రేమ. రాజ్యం వద్దు, రాణా వద్దు, ఎవరొద్దు, నా కృష్ణుడు ఉన్నాడు, చేతి పట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. నా పాటలో మీరా గై ఫస్ట్ ప్రేమే చలగా, అది ప్రేమ అనమాట. ప్రేమతత్వానికి ఆ ప్రేమతోనే దేవుడితో కమ్యూనికేషన్ కావాలి. ఆ శివరాత్రి దానికి ఒక సెంటర్ పాయింట్ అనమాట. 1 డాట్, అది పరబ్రహ్మ. ఆ డాట్కి ఉన్న ఆకారమే శివలింగం. దానిపైన మన ప్రేమ మొత్తం అక్కడ పాల రూపంలో అనండి, పెరుగు రూపంలో అనండి, పంచామృత రూపంలో అనండి, పంచగవ్య రూపాలు అనుతున్నానండి, పంచరకాల ఫ్రూట్ జ్యూస్తోనే అనుకోండి. ఆ ప్రేమ అక్కడేంది మీకు రుద్రం నమ్మకం చమకం. రుద్రం నమ్మకం చమకం 100 శివుడు 100 నేమ్స్ ఉన్నాయి. వందలాది దేవతలు ఈ 100 పేర్లతోని 100 దేవతలు పూజ చేస్తారు. మన రావణాసురుడు चमेली का फूल है उसका शिवलिंग बनाता है. एक భగవాన్ ఏక్ రూప్ సా శివలింగ బనాతా హై. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రూపంలో శివలింగం తయారు చేస్తారు. దాని గురించి నమ్మకం చమకం మొత్తం మీరు చదవండి. దాన్ని శతరుద్రం అంటారు. మనం చదవండి అది ఏంది, దాంట్లో ఎంత అందంగా ఉంది అంటే ఒక్కొక్కడు. ఇప్పుడు అమ్మవారు ఉంది లక్ష్మీమాత, ఆమెకి శ్రీహరి రూపమే శివలింగం, బిలో ఆమె కన్నులు, ఆ శ్రీహరికి అర్పణం. ఎంత బాగుంది మీనింగ్. అది ఎవరికి అర్థమవుతుంది? ఎవరైతే దాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి. అక్కడ అందులో వేసిన అందులో మెన్షన్ ఉంది. మీరు అది చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. సంస్కృత భాష మీకు రాదంటే మధ్యకాలంలో ఈ దోపిడీ చేసిన దొంగల వల్ల మనకు పోయింది. కానీ మళ్ళీ మన కల్చర్కి మనం పోవాలి, ఇప్పుడు రావాలి. ఇప్పుడు అయిపోయింది కదా, దొంగలు వెళ్ళిపోయినా కానీ మీకు బుద్ధి రాలేదు. ఇప్పుడు వెళ్ళిపోయినారు, ముగ్గులు వెళ్ళిపోయినారు, వాళ్ళ సంతానాలు ఈరోజు రేపు వాళ్ళని కూడా వెళ్ళగొట్టేస్తాం, అందరూ వెళ్ళిపోతారు. కాకపోతే మనం మన ధర్మాన్ని, మన సంస్కృతిని అర్థం చేసుకోవాలి. మన మూలాల్లోకి వెళ్ళాలి. మన మూలాన్ని అర్థం చేసుకుని సంస్కృతి, మన సంస్కృతి భాష రావాలి. కొంచెమైనా మీకు అర్థం, ఆ శ్లోకాలు అర్థమైనంత వరకైనా నేర్చుకోండి. తర్వాత ఈ రూపంలో మనం రాత్రంతా మేల్కొని ఏం ఫ్రూట్స్ పైన మనసు. ఇప్పుడు చాలామందిలు శివరాత్రి కడుపునే చేస్తారు. అటుపడి ఉంటా మమ్మీ ఆ ఫ్రూట్స్ ఉందా, ఈ ఫ్రూట్స్ ఉందా, ఈ జ్యూస్ ఉందా, ఆ జ్యూస్ ఉందా, ఆ జ్యూసులు తాగి అవన్నీ చేసేపాటికి అది ఏం ఫాస్టింగ్ ఎలా ఉండాలంటే ఒక్క క్షణం కూడా మీ మనసు తిండి పైన రాకుండా మీ టోటల్ మనసు ఆ దేవుడి పైన ఉండడానికి ఫాస్టింగ్ అంటారు. ఉపవాసము వ్రతం వల్ల ఉస్కా మొత్తం దాని మీనింగ్ అది అనమాట. మనం ఆ దేవుడి పైన మనం కంప్లీట్గా ఉండిపోవడం, దానిపైన మొత్తం మన మనసు పెట్టేసుకోవడం.